తెలంగాణలో వరి వేయొద్దు, రాష్ట్రంలో వరి సాగు అవసరమే లేదు, ఇంత ధాన్యం ఎవరికి అవసరం, బియ్యం లేక ఎవరు చచ్చిపోతలేరు, ఆవు బియ్యం లేక ఎవరు చచ్చిపోతలేరట. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. బియ్యం లేక ఎవరు చచ్చిపోతలేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేశము దాదాపు 50 సూచీలలో కిందికి పడిపోయింది. అత్యంత పేద దేశాలైన సూడాన్ దేశంలో అటువంటి దేశాల కంటే ఆకలి చావులలో కిందికి దిగజారిపోయింది భారతదేశం. ఆకలి చావులలో కిందికి దిగజారిపోయింది భారతదేశం. ఈ కిందికి దిగజారిపోయింది భారతదేశం. మొత్తం మీద ఆకలి సావులు లేవట, ఆకలికి అనుమతిస్తున్నోళ్ళు లేరట. అంటే ఒక వరి కొనుక్కుంటే, బియ్యం కొనుక్కుంటే సరిపోతుంది. ఇక ఉప్పుతోడు 9 ఏం అవసరం పడాయి. సామాన్యులను అడ్డి విరుచుకుంటా, సామాన్యులను ఆగం చేసుకుంటా సెంట్రల్లో బీజేపీ సర్కార్, రాష్ట్రాలలో ఈ రాష్ట్ర సర్కారులు ఆగం చేస్తూ ఉన్నాయి సామాన్య ప్రజలను. ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాల్సింది పోయి, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డి విరుస్తూ ఉన్నారు. ఇలా వరి వండియద్దు, అవసరం లేదంటాడు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బియ్యం లేక ఎవరు చచ్చిపోతలేరట. మరి బియ్యం లేక ఎవరు చచ్చిపోతలేరు, కానీ సాధారణ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి లేక చచ్చిపోతుర్రా. ఆకలికి అలమటించే కుటుంబాలు ఎన్నో. సూడాన్ లాంటి దేశాల కంటే కింది స్థాయికి పడిపోయిందంటే ఆకలికి అలమటిస్తున్నట్లే కదా భారతదేశము. ఆకలి కేకలతోని చచ్చిపోతున్నట్టే కదా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలు భారతదేశంలో. అందరి బతుకులేవో బాగు చేసినట్టు, అందరి బతుకులేవో మార్చినట్టు ఇక్కడ అడ్డగోలుగా వాడుతున్నారు యూరియా. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే యూరియా కొరత ఉన్నది అని చెప్పేసి ఇక్కడ నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాష్ట్రంలో రైతులు పాస్బుక్లు లేకపోతే చెప్పులు లైన్లలో పెట్టుకొని నిలబడతా ఉన్నారు యూరియా బస్తాల కోసం. ఈ యూరియా బస్తాల కోసం ఎందుకు నిలబడతా ఉన్నారు? వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉన్నారట మాట్లాడతారు. జేపీ నడ్డా అదే మాట్లాడతాడు, ఈడ బీజేపీ ఎంపీలు ఇదే ముచ్చట మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది లేదు. 266 రూపాయలు ప్రభుత్వం నిర్ణయిస్తే 400 పెడితే కానీ అమ్ముతాం, లేకపోతే అమ్మమని చెప్పేసి అమ్మే డీలర్లు వాళ్ళు కుమ్మక్కై మొత్తం మీద ఒక ఒప్పందం కుదుర్చుకొని అట్లయితే అమ్ముతాం, లేకపోతే పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటామని చెప్పేసి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ యూరియా కొరత ఉంటే యూరియా ఎక్కువ వాడద్దు అని చెప్పేసి ఈయన ఉచిత సలహాలు ఇస్తారు. యూరియా ఎక్కువ వాడద్దు అని చెప్పేసి ఆయన ఉచిత సలహాలు ఇస్తారు. అంటే ఇక్కడ యూరియా ఎక్కువ పట్టేది వరి పంటకు పడుతుంది. ఈ వరి పంట వేయద్దు, యూరియా ఎక్కువ వాడద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వరి పంట వేయద్దు అని చెప్పేసి మాట్లాడిండు నిన్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.